కాకినాడ థర్డ్ ఏపీఎస్వి చర్చిలో సంవత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ ఘనంగా జరిగింది. దేవుని సంఘంలో ఉన్న కుటుంబాలలో ఆయన చేసిన మేలు అన్నింటినీ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పండుగను సంఘ విశ్వాసులు ఘనంగా జరుపుకున్నారు. సంఘ కాపరి రెవరెండ్ బంగా సాల్మన్ థామస్ దైవ సందేశం అందించారు. సంఘ అధ్యక్షులు పి దేవకుమార్ విశ్వాసులందరికీ శుభములు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్సన్, సంఘ కార్యదర్శి జేవి సాగర్, సహ కార్యదర్శి ఐఎస్పి కుమార్, సంఘ ట్రెజరర్ బి శ్రీధర్, సంఘ కార్యవర్గ సభ్యులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2024వ సంవత్సరంలో సాంవత్సరిక కృతజ్ఞత కూడిక జరిపించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇలాగన మా కుటుంబ జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సంఘ విశ్వాసులందరికీ థర్డ్ ఏపీఎస్పి సంఘ పక్షంగా, సంఘ కార్యవర్గ పక్షంగా శుభాలు తెలియజేస్తూ, యేసు ప్రభు అనే దేవుడు సర్వమానవాళి జీవితాల్లో మేలు చేయబడిగా ఉన్నాడు. ఆ మేలుని అనుభవిస్తూ కృతజ్ఞత రూపంలో మేము వస్తువులను తయారు చేసి అర్పణలు తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వడానికి ఇచ్చిన ఈ గొప్ప నిర్ణయమైన దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మమ్మల్ందరినీ, అంటే 3వ ఏపీఎస్పి యూనియన్ చర్చ్ కాకినాడ సంఘం అంతటినీ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని వేళలా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ప్రతి విషయంలోనూ తోడయ్యండి. రోగాల్లోనూ, కష్టాల్లోనూ, సంతోషంలోనూ, ఆనందంలోనూ అన్నిటా తోడయ్యండి. దేవుడు కాపుదలిచ్చి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు 3వ ఏపీఎస్పి యూనియన్ చర్చిలో ఈ కృతజ్ఞత అర్పణల పండగ జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ సంఘమంతా కూడా దేవుణ్ణి గణపరిచింది. అటువంటి గొప్ప కృప ఇచ్చిన దేవాది దేవునికి వచ్చిన మా సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ నా గ్రీటింగ్స్ ముగిస్తూ